వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. చందమామ కథ ఒకటి చెప్తారా? పూర్వం అట కేరళ రాజ్యంలో రసార్ణవుడు అని ఒక ఆయుర్వేద వైద్యుడు ఉండేవాడట. ఆయన చాలా కాలం గురు శుశ్రూష చేసి ఎన్నో గ్రంథాలు చదివి వైద్యం చేసేవారు. అమృతహస్తమే అయింది. ఆయన చేత్తో కుదరని జబ్బే లేదు. అద్భుతమైన వైద్యం చేసేవాడు. ఈ రసార్ణవుడి కుమారుడు సోమదత్తుడు. అతను కూడా ఆయుర్వేద వైద్యమే. సాధారణంగా అనుచానంగా వైద్యాలు వస్తూ ఉంటాయి. వంశపారంపర్యంగా చేస్తారు. అయితే ఏమైంది, కుర్రవాడు కూడా చేస్తుండేవాడు వైద్యం. ఈయనకి ఒకసారి ఏమనిపించిందంటే, నేను ఇంతకాలం గురు శుశ్రూష చేసి మా నాన్నగారి దగ్గర ఎన్నో తాళపత్రాలు ఉండి నేను ఎంతో భక్తి తత్పరతతోటి ఈ పని చేస్తున్నాను. అనుచానంగా వస్తుంది కాబట్టి నా కొడుక్కి కూడా వచ్చింది, కానీ నాలాగా వీడు చేయలేకపోతున్నాడు. నా అంత అనుభవం వీడికి రాలా. అందుకని ఏదైనా ఒక దైవ సహాయం లభించాలి. నాడి చూసి వైద్యాన్ని, వీడి జబ్బు ఇదేని పసిగట్టగలగాలి. వాడి చేత్తో ఏది ఇచ్చినా తగ్గిపోవాలి. దీనికి ఏదైనా ఒక దైవ సహాయం తీసుకుందామని అనిపించింది. ఆయన కొడుక్కి తన వైద్య వృత్తి అప్పచెప్పి, ఇల్లు వాకిలి ఆశ్రమం అన్నీ అప్పచెప్పి, తోటలు దొడ్లు ఉన్నాయి, ఇవన్నిట్లలో ఈ మన మూలికలు అవి ఉండేవి, తపస్సుకి వెళ్ళిపోయాడు. ఆయన 3 ఏళ్ల పాటు చాలా తీవ్రంగా అశ్విని దేవతల కోసం తపస్సు చేశాడు. అశ్విని దేవతలు కొంచెం సులువుగా ప్రత్యక్షం అవుతారు. మనం ఇంతకు ముందు కూడా ఒక కథ చెప్పుకున్నాం. అయితే ఈ దేవతలు ఇద్దరూ ప్రత్యక్షం అయ్యారు. ఏం కావాలి నీకు అని అడిగితే, ఒక అద్భుతమైన వైద్యం చేయగలిగే చెట్టు, దానివల్ల కుదరని జబ్బు లేకుండా చేయమని అడిగారు. ఇవ్వమని అని అడిగాడు. ఒక మూలిక అలాంటిది ఇవ్వమంటే వాళ్ళు ఏం చేశారట, కొన్ని గింజలు ఇచ్చారు. ఒక గింజలు ఇచ్చి, ఈ గింజల్ని పాతిపెట్టు, దీని నుంచి ఒక మహావృక్షం వస్తుంది. ఇది స్వార్థరహితంగా చేసినంత కాలం దాంతో ప్రతి జబ్బు తగ్గిపోతుంది. స్వార్థం లేకుండా చెయ్యాలి, స్వార్థరహితంగా చేసినంత కాలం పనిచేస్తుంది. దీనికి ఒక ఫలం కాస్తుంది, అది స్వర్గ ఫలాన్ని ఇస్తుంది, అమృత ఫలం. అది స్వార్థంతో తీస్తే మాత్రం రాదు. స్వార్థంతో తీసారా వేరే అడ్వర్స్గా వచ్చేస్తాయి. ఆ పండు కోసాక ఇంక ఈ చెట్టు లాభం లేదు అని చెప్పారు. ఈయన బీజాలు తీసుకుని మళ్ళా కేరళ రాజ్యానికి వచ్చేసాడు. వచ్చాక తన వాకిట్లో ఒక పక్కగా మంచి ఈశాన్య దిక్కున ఈ అద్భుతమైన గింజల్ని, దేవతలు ఇచ్చిన గింజల్ని నాటాడు. చూస్తూ ఉండగానే ఒక చెట్టు మొలిచింది. తక్కువ రోజులుండి అది మహావృక్షమైంది. దాని ఆకుతో తలనొప్పి, కడుపుల నొప్పి, వీపు నొప్పి, వేలు నొప్పి, పడింది గాయం, కాలిన గాయం అన్నీ నయమైపోయేవి. ఆకులు కోయటం, చూర్ణం చేయటం, ఇచ్చేయటం, రసం తీయటం, ఇచ్చేయటం, ఆకులు తీసి పుండు మీద వేస్తే మానిపోతుంది. దీనికి చిటారు కొమ్మన ఒక ఎర్రని అద్భుతమైన అంత ఫలం కాసింది. ఒకటే. వచ్చిన వాళ్ళందరికీ రసార్ణవుడు చెప్పేవాడు, అది విషఫలం, ఆ కండు కోయకూడదు. ఈ ఆకులు కూడా తండ్రి కొడుకే పనిచేస్తాయి, వీళ్ళే కోస్తారు, వాళ్ళకే కదా అది వచ్చింది. అవును. చక్కగా వైద్యం చేసేవాళ్ళు. జరిగింది కొంతకాలం జరిగాక రసార్ణవుడు పెద్దవాడైపోయాడు. ఆయన మరణించే సమయంలో కొడుకుని దగ్గర పిలిచాడు. నాయన, విషఫలం అని చెప్పే కానీ అది విషఫలం కాదురా, అది అమృత ఫలం. ఓహో, ఈ చెట్టు ఆకులు నువ్వు స్వార్థం లేనన్నాళ్ళు నీకు పనిచేస్తాయి. స్వార్థం నీ బుద్ధిలోకి వచ్చిందా, ఈ ఆకులు పనిచేయి అంటే కొడుకు అన్నాడు. సోమదత్తుడు ఆతృతగా, నాన్న నువ్వు అమృత ఫలం అంటున్నావు, చచ్చిపోయేందుకు సిద్ధంగా ఉన్నావు, ఆ పండు కోసి నువ్వు తీసుకుంటే నువ్వు బతుకుతావు, మన కోసమే కదా అశ్విని దేవతలు ఇచ్చింది అంటే ఆయన చెప్పాడు, కాదురా నాయన, ఆ పండు కోసామా ఇక ఈ చెట్టు పనిచేయదు. ఓహో, ఈ చెట్టే మన జీవనం, ఈ చెట్టు వల్లే అందరికీ జబ్బులు తగ్గుతున్నాయి, ఈ చెట్టే మన ప్రఖ్యాతి, స్వార్థం రాకుండా చూసుకో, పండు మాత్రం కోయొద్దు. బాగుంది. సోమదత్తుడు ఎంతకాలమో వైద్యం చేస్తూ ఉండేవాడు. వచ్చిన వాళ్ళంతా అడిగేవాళ్ళు, మా నాన్నగారు అది విషఫలం అన్నారు, ఆ పండు ఉంటేనే ఈ చెట్టుకు బలం, కానీ అది కొయ్యకూడదు, ఏదో చెప్పేవాడు. ఎవరు దాని జోలికి వెళ్ళేవాళ్ళు కదా. ఈ డాక్టర్ దగ్గరికి వచ్చే వాళ్ళంతా జబ్బులు మారి వాళ్లే కదా, వేరే యావగేషన్స్ తోటి ఎవడు రాడు అక్కడికి. అంతేగా, కొత్త ఐడియాలతో రారు. ప్రతి వాళ్ళు వైద్యం కోసమే వస్తారు. డాక్టర్ల దగ్గరికి వచ్చేందుకు పిచ్చి వేషాలు వేయడానికి వస్తున్నారంటే ఎవరైనా వాళ్ళు మనుషులుగా ఉండడానికి కూడా పనికిరారు. అంతే, డాక్టర్ దగ్గరికి వైద్యం కోసమే వెళ్ళాలి. అయితే ఏమైంది, కొంతకాలం గడిచాక ఆ ఊరి రాజ్యం తాలూకు రాజుగారికి
విపరీతమైన కడుపులో నొప్పి. ఎన్ని మందులు వాడారో తగ్గల. రకరకాల మందులు వేసుకుని ఆయన కడుపులో మంటలు పుట్టేవి, పిసుకు పుట్టేసేది. ఇంతలో ఎవరో చెప్పారు, రసార్ణవుడి కుమారుడైన సోమదత్తుడు అద్భుతమైన మూలికా వైద్యం చేస్తాడని, అతను చెయ్యి పడితే తగ్గిపోతుంది. ఆయన వెళ్దామనుకున్నాడు. ఆయన బతికేలాగా లేడు ఆ నొప్పితోటి, ఆ ఉదరసూలతో. కూతురు నాన్న ఏమైపోతాడోనని రాకుమార్తె అయినటువంటి మణిమాల కూడా, నేను కూడా వస్తాను నాన్న అని అడిగింది. సరే మణిమాలని వెంబడి పెట్టుకొచ్చాడు. వచ్చేసి వీళ్ళ ఊర్లో బస చేశాడు. కబురు చేశారు. ఈయనకి అప్పటికే తెలిసింది రాజుగారు ఎంత డెస్పరేట్గా ఉన్నాడంటే తన నొప్పి తగ్గిస్తే రాజ్యమైనా ఇచ్చేసేలాగా ఉన్నాడు. ఇదొకటి. రెండో భర్త కూతుర్ని వెంట పెట్టుకొచ్చాడు. 20 సంవత్సరాల అమ్మాయి, ఎంత అందగత్తో, ఒక్కతే పిల్ల. ఆ పిల్లని చేసుకున్న వాడికే రాజ్యం వస్తుంది. ఈ సోమదత్తుడు నడి వయసు వచ్చేదాకా ఇతనికి స్వార్థం రాల, కానీ ఇప్పుడు వచ్చింది. ఇప్పటిదాకా ప్రతి వాళ్ళు ఏదో తృణమో పణమో పట్టుకొచ్చిస్తే వీళ్ళు హాయిగా గడిచిపోయేది, హాయిగా ఉండేవాళ్ళు. రాజకుమార్తె రాజ్యము రెండిటి మీద మనసైంది అతనికి. ఎవరిని చూడ్డానికి వెళ్ళినా 4 ఆకులు చేత్తో పుచ్చుకుని వెళ్ళేవాడు. ఒంటి మీద దద్దుర్లంటే ఆకులతో రాస్తే పోతుంది. కడుపులో నొప్పంటే ఇంత పొడి ఇంత దంచి వేస్తే పోతుంది. ఆకులు లేకుండా ఎప్పుడు వెళ్ళేవాడు కాదు. మొట్టమొదటిసారి ఆకులు తీసుకురాకుండా వెళ్ళాడు రాజుగారి దగ్గరికి. రాజుని అడిగాడు, మా అయ్యా మీరు తగ్గితే మీరేమి ఇస్తారంటే, మీరు ఏది అడిగితే అది ఇస్తాను, మీకేం కావాలో అడగండి, నా జబ్బు తగ్గించానంటే ఒక్క గడియలో పోగొడతా మీకు వచ్చిన సమస్యని. అసలు నిమిషాలే చాలు నాకు మీ జబ్బు పోగొట్టడానికంటే, మీరు ఏది అడిగినా సరేనన్నాడు. మీ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేయండి అన్నాడు సోమదత్తుడు. రాజు నిర్ఘాంతపోయాడు. 19-20 సంవత్సరాల పిల్ల, సుకుమారి. ఈయన చూస్తే నడి వయసువాడు, నల్లటివాడు, వంకర కాళ్ళవాడు, వైద్యుడు మీది మిక్కిలి. ఆయన వద్దనుకున్నాడు. ఏముంది, ఎట్టాగో చచ్చిన సిద్ధంగా ఉన్న, పోతే పోతా, పిల్లకి ఎవరో క్షత్రియుడు దొరుకుతాడు సరిపోతుంది అంటే, కూతురు ఒప్పుకోవాలి. కాదు నాన్న, నీ నొప్పి తగ్గి బాధ తగ్గి ఇంకా నీకు నడివయసు వాడివే, ఇప్పుడే నువ్వెందుకు మరణించాలి, నువ్వు వృద్ధుడివి కాదు, పోని చేస్తానని ఒప్పుకో. ఈయన మహామహిమాన్వితుడు, 100 మంది వైద్యులు కుదర్చలేని దాన్ని కుదురుస్తాడంటే మేధావి, మేధావితో వివాహం కూడా మంచిదే కదా నాన్న అని బతిమలాడింది. అయితే మంత్రి గారు ఏమన్నాడు, ఒకవేళ కుదరకపోతే తల తీయిస్తామని ఒప్పించారు. కూతురు కూడా అదే చెప్పింది, మీకు వైద్యం కుదరకపోతే ఈయన్ని సంహరించటమే, కుదిరిందా పెళ్లి చేసుకుంటా. ఒప్పుకున్నాడు సోమదత్తుడు. ఎప్పుడైతే ఈయన అక్కడికి వెళ్ళి ఈ మాట అన్నాడో బయటకు వచ్చేసింది వార్త. ఆవిడ పరమ దుఃఖం వచ్చేసింది సోమదత్తుడి భార్యకి. ఇంతకాలం 40 వయసు వచ్చింది, ఇంత పెద్దవాడయ్యాడు, 50 ఏళ్ళు వస్తే ఇప్పుడు రాజకుమార్తెను పెళ్లి చేసుకుంటే నా జీవితం ఏమవుతుంది, నేనేం చేయాలి? అంతేగా, అలాగే కదా ఆలోచన వస్తుంది జయ. మరి ఆడవాళ్ళ జీవితం ఏమవుతుంది ఈ కాలం అంటే? మరి ఏమైనా 50 ఏళ్ళు వచ్చాక పెళ్లి చేసుకుంటున్నారేమో. పాతకాలాల్లో ఏం చేసుకునేవాళ్ళు? భర్త ఇంకొక స్త్రీతో ఉంటే ఈ భార్యల పరిస్థితి ఏంటి? ఆవిడ పరమ దుఃఖం వచ్చేసింది ఆవిడకి. సరే ఈయన ఇంటికి వెళ్ళి చెట్టు నుంచి 4 ఆకులు కోసుకొని చెట్టుకో దండం పెట్టి రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. ఆయనకి ఏం తెలుసు అంటే, ఏదైనా సరే ఆకులతో రాస్తే పుళ్ళు మాంతాయి, దెబ్బలు మాంతాయి, కాలిన గాయాలు మాంతాయి, వాపులు తగ్గిపోతాయి. ఎంత లావు పుండైనా అందులో పురుగుంటే పురుగుడు బయటపడిపోవాల్సిందే. లోపలికి ఇస్తే కడుపులో నొప్పి, ఎంత లావు నొప్పి అయినా, తలనొప్పి అయినా, వీపు నొప్పి అయినా, ఏ నొప్పి అయినా తగ్గిపోవాల్సిందే. ఆకులు కల్మంలో వేసి నూరించాడు. ఆయనకి ఇంత రసం తీసి ఇచ్చాడు. రసం తీసి ఇచ్చిన 5వ నిమిషానికి డాక్టర్కి రాజుగారు కింద పడి దొర్లిగింతలు పెట్టడం మొదలుపెట్టాడు. కడుపులో మండిపోతోంది, విపరీతమైన నొప్పి, ఈ బాధ భరించలేకుండా ఉన్నానంటే అందరూ నిర్ఘాంతపోయారు. ఈ సోమదత్తుడు వెనకాల చాలామంది వచ్చారు. వాళ్ళందరికీ తెలుసు సోమదత్తుడి చేత్తో, ఎడం చేత్తో ఆకు రసం ఇచ్చినా తగ్గిపోవటమే. రాజు ఎందుకు అలా అయిపోయాడో తెలియలా. సోమదత్తుడు కూడా అర్థం కాల. ఇప్పటిదాకా ఎప్పుడు తన తండ్రి ఆ గింజలు తెచ్చిన రోజు నుంచి ఈ రోజు దాకా ఈ 30 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఆయన ఫెయిల్ అయిందే లేదు. వీళ్ళు ఏమన్నారు, ఏమిటి వైద్యశేఖర కత్తికి రెడీగా ఉన్నారా అని అడిగితే, నన్ను ఒక్కసారి ఇంటికి వెళ్ళి చూసి రానివ్వండి అన్నాడు. ఈయన ఇంటికి వెళ్ళేసరికి చెట్టు బోసిగా ఉంది, ఆ కాయలేదు, విషఫలం కదా అది. ఇంట్లోకి వెళ్ళాడు. దుఃఖంతో అయిపోయింది. ఎందుకంటే ఎప్పుడైతే ఆ చెట్టు కాయ కోయబడిందో ఈ ఆకులకి మహత్యం తగ్గిపోయింది, మహత్తు. ఈ ఆకులు రాజుగారికి ఇస్తే రాజుగారికి ఏం పని చేయలే. ఆకుల వల్ల, చెట్ల మందు వల్ల కడుపులో మంట వచ్చింది ఆయనకి. ఇప్పుడు ఏం చేయటం?
లోపలికి వెళ్ళేసరికల్లా బాకెట్లో ఎక్కించి గుమ్మంలో కడుగు పెడతారు. కాగితం కనపడింది. కాగితంలో రాసింది, మీ జీవితానికి నేను అడ్డంకి కాదల్చలేదు. రాజకుమార్తెను పెండ్లాడి హాయిగా ఉండండి. విషఫలం తిని మరణిస్తున్నాను అని రాసింది. ఈ విషఫలం ఎవరు కోసారు? భార్య కోసింది. ఈయనేమో స్వార్థంతో మందిచ్చాడు. ముందే స్వార్థంతో మంది ఇచ్చినందుకు అక్కడ పని చేయలే. ఫలం కోయబడింది, ఇంకా ఎప్పటికీ ఆ మందు ఆ చెట్టు పనిచేయదు. అంతేగా, 2 విధాలా నష్టపోయాడు. ఇటు భార్యను కోల్పోయాడు. పరమ దుఃఖంతో నెత్తి మీద చేతులు పెట్టుకున్నాడు. భటులు వచ్చేసారు. నువ్వు ఇంకేదైనా వైద్యం చేస్తావా, చంపేయమన్నావా అని లాక్కుపోయారు. లేకపోతే రాజుగారు గోడును విలపిస్తున్నాడు. నొప్పి రాకుమార్తె ఏడ్చేస్తుంది. మంత్రివర్యులంతా నెత్తి మీద చేతులు పెట్టుకుని ఉన్నారు. ఈయనకి కత్తి తెగటార్చటానికి నుంచునుంటే ఆకాశంలోంచి ఒక అశరీరవాణి వినపడింది, నా భర్తని క్షమించండి, అతను మొత్తం జీవితంలో మొట్టమొదటిసారి స్వార్థానికి లోనయ్యి ఈ పొరపాటు చేశాడు అని ఆకాశంలోంచి ఒక మూలిక కింద పడింది. ఈ మూలిక రసం తీసి రాజుగారికి ఇవ్వండి, రాజు స్వస్థుడవుతాడు, నా భర్తని శిక్షించకండి అని మాయమైపోయింది. ఆ మూలిక రంగరించి సోమదత్తుడే ఇచ్చాడు ఆయనకి. మూలిక వేసుకున్న కాసేపటికి రాజుగారికి కొత్త మంట పాత నొప్పి 2 పోయినాయి. స్వస్థుడైపోయాడు. ఆయన రాజకుమార్తెను తీసుకెళ్ళిపోయాడు. సోమదత్తుడు ఇంకా జీవితంలో వైద్యం చేయలే. విషఫలం అంటే అదేదో విషం కాదు, స్వార్థమే విషం. అంతే. నువ్వు ఎప్పుడైతే సెల్ఫిష్గా మారేవో అయిపోయింది. అంతే. కథ కంచికి మనం ఇంటికి. చాలా చాలా బాగుంది. నమస్తే. నమస్తే జయ.